మహాశివరాత్రి రోజు ఈ కథ మొత్తం విని ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా ఈ కథ తెలుసుకుంటే మీ జన్మ ధన్యం అవుతుంది. ఇప్పుడు మీకు శివరాత్రి వెనుక ఉన్న సంపూర్ణ కథను అమ్మమ్మ తన మనవళ్లకు చెబుతున్నట్టుగా మన భారత పురాణాల గొప్పతనం కనిపించేలా భక్తి భావోద్వేగం కథాప్రవాహంతో చెబుతాను. అమ్మమ్మ కథ మహాశివరాత్రి మహాత్మ్యం. చిన్నపిల్లలు మంచం మీద కూర్చున్నారు. బయట చల్లని గాలి, ఆకాశంలో వెన్నెల. దీపం వెలుగులో అమ్మమ్మ. ఈరోజు శివరాత్రి కదా, ఎందుకు అంత ప్రత్యేకం అమ్మమ్మ అని అడిగాడు మనవడు. అమ్మమ్మ మృదువుగా నవ్వింది. అయ్యో బంగారాలు, ఇది చిన్న కథ కాదు. ఇది లోకాలు పుట్టిన కథ, శక్తి శాంతుల కథ, అహంకారం భక్తి మధ్య జరిగిన మహాసంగ్రామ కథ అని చెప్పుతూ ఆమె కథ మొదలుపెట్టింది. సృష్టి ఆరంభంలో. పిల్లలు, ఒకప్పుడు ఈ ప్రపంచం ఇలా లేదు. పర్వతాలు లేవు, నదులు లేవు, మనుషులు లేరు. అప్పుడు అనంతమైన శూన్యం మాత్రమే ఉండేది. ఆ శూన్యంలో బ్రహ్మ సృష్టికర్త, విష్ణు పరిరక్షకుడు గా ఉన్నారు. కాని వారిలో ఒక రోజు అహంకారం మొదలైంది. మనవరాలు ఆశ్చర్యంగా అడిగింది, అహంకారమా అమ్మమ్మ? దేవతలకు ఉంటుందా? అమ్మమ్మ నవ్వింది. అహంకారం ఎవరికైనా వస్తుంది తల్లి, అది పరీక్షలా వస్తుంది. బ్రహ్మ అన్నాడు, ఈ సృష్టి నేను చేశాను, నేనే గొప్పవాడిని. విష్ణువు అన్నాడు, ఈ సృష్టిని నిలబెట్టేది నేనే, నేనే గొప్పవాడిని. ఇద్దరూ వాదించుకుంటుండగా ఆకాశం నుంచి భూమి వరకు ఒక అగ్ని స్తంభం ఉద్భవించింది. పిల్లలు ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యారు. ఆ అగ్ని స్తంభానికి ఆరంభం లేదు, అంతం లేదు. ఆ అగ్ని స్తంభమే సదాశివుని స్వరూపం. అది రూపం కాదు, అది శక్తి. బ్రహ్మ విష్ణులు ఆశ్చర్యపోయారు. దీని మొదలు కనుక్కుందాం అని విష్ణువు వరాహరూపం తీసుకుని కిందకి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపం తీసుకుని పైకి వెళ్లాడు. ఎంత వెతికినా విష్ణువుకు అడుగు దొరకలేదు, బ్రహ్మకు చివర దొరకలేదు. అప్పుడు అగ్ని స్తంభం నుంచి శివుడు ప్రకటించాడు. ఆయన శాంత స్వరంతో ఇలా అన్నాడు, నేను ఆరంభమూ కాదు, అంతమూ కాదు. నేను కాలానికే కాలం. అహంకారాన్ని వదిలితేనే జ్ఞానం లభిస్తుంది. అమ్మమ్మ, ఎందుకు రాత్రే శివరాత్రి, పగలు ఎందుకు కాదు అని మనవడు అడిగాడు. అమ్మమ్మ మృదువుగా చెప్పింది, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి అంటే అవిద్య. ఆ చీకటిలో శివుడిని స్మరిస్తే మనలోని అజ్ఞానం నశిస్తుంది. అందుకే శివరాత్రి అజ్ఞానం నశించే రాత్రి. పిల్లలు, శివుడు రాజులా ఉండడు. భస్మం అలంకారం, పాములు ఆభరణాలు, కైలాసం నివాసం. ఎందుకంటే జీవితంలో సుఖం దుఃఖం రెండూ సమానమే అని ఆయన చూపిస్తాడు. ఇప్పుడు ఇంకో గొప్ప కథ చెబుతాను వినండి. ఒకసారి దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మథనం చేశారు. అమృతం రావాలనే ఆశ. కాని మొదట బయటకు వచ్చినది హాలాహలం అనే విషం. ఆ విషం మూడు లోకాన్ని నాశనం చేసే శక్తి. పిల్లల ముఖాల్లో భయం. అప్పుడు దేవతలంతా శివుడి దగ్గరకు వెళ్లారు. శివుడు ఆ విషాన్ని తాగాడు. కాని ప్రపంచం కోసం గొంతులోనే నిలిపాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఆ విషాన్ని తాగి శివుడు ధ్యానంలోకి వెళ్లిన రాత్రే మహాశివరాత్రి. దేవతలు నిద్రపోనివ్వకుండా భజనలు చేశారు, జాగరణ చేశారు. అందుకే తల్లి, ఈ రాత్రి జాగరణ చేస్తే
శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఒక వేటగాడు అజ్ఞానంతో శివలింగంపై బిల్వపత్రాలు వేశాడు. అది కూడా శివరాత్రి రాత్రే. అతనికి తెలియకపోయినా భక్తి ఫలించింది. అందుకే మనకు తెలిసినా తెలియకపోయినా శివుని స్మరణ పుణ్యం. అమ్మమ్మ చివరగా చెప్పింది, శివుడు అంటే దేవుడే కాదు పిల్లలు. శివుడు అంటే శాంతి, త్యాగం, సమతాభావం. శివుడు అంటే లోపల ఉన్న శక్తిని గుర్తించుకోవడం. అమ్మమ్మ పిల్లల్ని దగ్గరకు తీసుకుంది. ఈ శివరాత్రి నాడు శివుడిని బంగారం అడగొద్దు, పేరు అడగొద్దు, మనసుకు శాంతి అడుగు, జీవితానికి దారి అడుగు. పిల్లలు ఒక్కసారిగా చెప్పేశారు, ఓం నమః శివాయ. అమ్మమ్మ కళ్లలో ఆనందం మెరిసింది. మహాశివరాత్రి రోజు ఈ కథ మొత్తం విని ఓం నమః శివాయ అని కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి, అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా ఈ కథ తెలుసుకుంటే మీ జన్మ ధన్యం అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డివైన్ లక్ష్మి అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా ఏ దేవుడి గురించి అయినా ప్రత్యేకంగా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో తెలపండి. తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. ఓం నమః శివాయ.